వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈరోజు సెషన్లో మనము ప్లేరైట్ నుంచి మనకుండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైమ్ అవుట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ టైమ్ అవుట్ వచ్చేసరికి గ్లోబల్ టైమ్ అవుట్. ఈ గ్లోబల్ టైమ్ అవుట్ ఏంటి అంటే నీ ఎంటైర్ టెస్ట్ మొత్తానికి ఎన్ని టెస్ట్లు అయితే ఉన్నాయో అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. అండ్ దీనికి ఏ కైండ్ ఆఫ్ డిఫాల్ట్ వాల్యూ కూడా లేదు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి టెస్ట్ టైమ్ అవుట్. నువ్వు ఏదైతే ఒక టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నావో ఆ టెస్ట్ కంటూ స్పెసిఫికల్గా కొంత టైమ్ అవుట్ నువ్వు సెట్ చేసుకోవచ్చు. అండ్ దానికి డిఫాల్ట్ వాల్యూ 30,000 ms. అండ్ దెన్ నెక్స్ట్ టైమ్ అవుట్ వచ్చేసరికి యాక్షన్ టైమ్ అవుట్. యాక్షన్ టైమ్ అవుట్ అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాం. క్లిక్ ఆన్ ఎ బటన్ కానీ, క్లిక్ ఆన్ ఎన్ ఎలిమెంట్ కానీ, ఒక టెక్స్ట్ ఫీల్డ్లో వాల్యూ ఎంటర్ చేయడం కానీ, ఒక ఎలిమెంట్ మీద టెక్స్ట్ తీసుకురావడం కానీ, ఇవన్నీ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ యాక్షన్స్. వీటికి ఎంతెంత టైం మనకు అది వెయిట్ చేయాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ యాక్షన్ టైమ్ అవుట్. అండ్ దీనికి కూడా ఏ కైండ్ ఆఫ్ డిఫాల్ట్ వాల్యూ లేదు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి నావిగేషన్ టైమ్ అవుట్. మనం ఇప్పుడు ఒక అప్లికేషన్ ఓపెన్ చేసాము, ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి నావిగేట్ అవుతుంది. ఆ నావిగేషన్ కంటూ ఎంత టైమ్ అవుట్ ఉండాలి, దానికి కూడా ఏ కైండ్ ఆఫ్ డిఫాల్ట్ టైమ్ అవుట్ లేదు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పెక్ట్ టైమ్ అవుట్. సో బేసికలీ ఇప్పుడు మనం అసర్షన్స్ యాడ్ చేస్తున్నాం. ఈ అసర్షన్స్కి ఎంత టైం అది వెయిట్ చేయాలి. బై డిఫాల్ట్గా ఈ అసర్షన్స్కి మాక్సిమం 5,000 ms అయితే అది వెయిట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద వేరియస్ టైమ్ అవుట్స్. సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే కన్సిడర్ చేద్దాం. సో కన్సిడర్ దట్ నేను ఒక గ్లోబల్ టైమ్ అవుట్ 2 minutes అని పెట్టాను. నా స్క్రిప్ట్ మొత్తం సూట్ ఎగ్జిక్యూషన్కి 2 minutes అని పెట్టా. ఫర్ సపోజ్ నా ఎగ్జిక్యూషన్ 2 నిమిషాల కంటే ఎక్కువ జరిగితే ఏమవ్వాలి? కన్సిడర్ దట్ నీ ఎగ్జిక్యూషన్ టైం కనుక నువ్వు డిఫైన్ చేసిన టైం కంటే ఎగ్జిక్యూషన్ ఎక్కువ అయితే నీ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అన్నది టెర్మినేట్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు గ్లోబల్ టైమ్ అవుట్ వాల్యూ 2 minutes పెట్టడం వల్ల. అండ్ ఇంకొక థంబ్ రూల్ ఏంది అంటే ఈ యాక్షన్ టైమ్అవుట్ వాల్యూ ఈ టెస్ట్ టైమ్అవుట్ కంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ ఈ టెస్ట్ టైమ్అవుట్ గ్లోబల్ టైమ్అవుట్ కంటే ఎక్కువ ఉండకూడదు. బాగానే ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యాక్షన్ టైమ్అవుట్, నావిగేషన్ టైమ్అవుట్ కూడా నీ ప్లేరైట్ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్లో యూజ్ లోపల హెడ్లెస్ కిందన ఐ కెన్ డిఫైన్ యాక్షన్ టైమ్అవుట్. సో ఇదిగో 4,000 ms, కమా నావిగేషన్ టైమ్అవుట్ కూడా 4,000 ms డిఫైన్ చేశాను. మరి గ్లోబల్ టైమ్అవుట్ ఎక్కడ డిఫైన్ చేస్తామంటే ఇదిగో ఈ టైమ్అవుట్ కిందన యూ విల్ బీ డిఫైనింగ్ ద గ్లోబల్ టైమ్అవుట్. ఓకే, గ్లోబల్ టైమ్అవుట్ మేబీ 1,20,000 ms. ఇక్కడ నేను దీన్ని డిఫైన్ చేశాను. ఇట్లా నేను ఈ టైమ్అవుట్స్ని అయితే నా యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్లో అప్డేట్ చేశాను. ఎడిషనల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ టైమ్అవుట్స్ గురించి కొంచెం డీటెయిల్స్ చూడడం కోసం మనం ఆల్రెడీ ఆటో వెయిటింగ్ గురించి ఒక ప్రోగ్రామ్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. లెట్ మీ కాపీ దట్ కంప్లీట్ ఆటో వెయిటింగ్ ప్రోగ్రామ్, పుట్ ఇట్ హియర్ ఆన్ ద సేమ్ ఫైల్ అండ్ నేమ్ ఇట్ యాజ్ అన్ ఆటో వెయిటింగ్ 5. ఇప్పుడు దీన్ని నేను ఆటో వెయిటింగ్ 5 కింద చేంజ్ చేసేసుకున్నా. ఇప్పుడు మీకు గుర్తుంటే కనుక మనం ఫస్ట్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసినప్పుడు ఆ సక్సెస్ మెసేజ్ మీద క్లిక్ అని ఇచ్చాం కదా. రైట్. సో క్లిక్ ఇట్లానే రాసాం మనం ఫస్ట్ కమాండ్. ఈ క్లిక్ అని ఇచ్చినప్పుడు ఈ క్లిక్కి మనం దీనికి టైమ్ అవుట్ కూడా ఇన్పుట్ కింద ప్రొవైడ్ చేయొచ్చు అన్నమాట. సో అంటే ఈ క్లిక్కి నువ్వు 20,000 ms అప్లై అవ్వచ్చు అని మనం స్పెసిఫై చేస్తున్నాం. నాట్ ఓన్లీ దాట్, టెస్ట్ డాట్ సెట్ టైమ్ అవుట్. ఈ టెస్ట్కి నేను 20,000 ms టైమ్ అవుట్ అయితే సెట్ చేస్తున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఇఫ్ యూ రిమెంబర్, మనం టెస్ట్ డాట్ స్లో అన్న కాన్సెప్ట్ని మనం చూసాము. ఈ స్లో వల్ల ఈ 3 times మీ టైమ్ అవుట్ ఎంతైతే వాల్యూ సెట్ అయి ఉన్నదో దానికి 3 times స్లో పేస్లో మీ స్క్రిప్ట్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్, దట్స్ వాట్ వీ హ్యావ్ అ సీన్. అండ్ ఎడిషనల్గా ఇక్కడ ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఉంది కదా. రైట్. సో ఈ పర్టికులర్ ఎలిమెంట్కి ఇప్పుడు ఇక్కడ, ఓకే లెట్ మీ పుట్ ఇట్ హియర్ బేసికలీ. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్కి మనం ఏం చేయొచ్చు అంటే లెట్ అస్ యాడ్ అండ్ ఎక్స్పెక్ట్. ఓకే, సో హియర్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎక్స్పెక్ట్ యాడ్ చేసి తర్వాత ఏం చేస్తున్నానంటే టు హ్యావ్ అ టెక్స్ట్. బేసికలీ నేను ఇక్కడ ఏమంటున్నాను అంటే టు హ్యావ్ అ టెక్స్ట్. అక్కడ ఏ టెక్స్ట్ ఉందో దాన్ని వెరిఫై చెయ్యి ఎక్స్పెక్ట్తో. ఆటోమేటికల్గా దీంతో పాటు ఈ
టైమ్ అవుట్ కూడా నువ్వు దీన్ని కన్సిడర్ చేసుకో, విచ్ ఈజ్ ఏ 20,000 milli seconds. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు కూడా నువ్వు ఇచ్చే టెక్స్ట్తో పాటు, టు హ్యావ్ టెక్స్ట్తో పాటు నువ్వు టైమ్ అవుట్ని కూడా డిఫైన్ చేయొచ్చు. అండ్ ఇది కదా దాని యొక్క కన్ఫర్మేషన్ మెసేజ్. సో ఐఎమ్ పుటింగ్ మై కన్ఫర్మేషన్ మెసేజ్ హియర్. దీనికి 20,000 milli seconds. అండ్ దీంతోనే కాదు, ఇంకా ఎడిషనల్గా మీరు ఏం చేయొచ్చు అంటే వెయిట్ ఫర్, ఈ వెయిట్ ఫర్కి నీ యొక్క ఎలిమెంట్ స్టేట్ అవ్వచ్చు. స్టేట్ అటాచ్డా, డిటాచ్డా, విజిబులా, హిడెనా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్ అటాచ్డ్లో, విజిబుల్లో ఉండాలి కాబట్టి స్టేట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ టు బీ విజిబుల్. సో నేను ఇప్పుడు ఈ ఎలిమెంట్ యొక్క స్టేట్ కూడా విజిబుల్లో ఉండాలి అన్నది నేను డిఫైన్ చేస్తున్నా. స్టేట్ టు బీ విజిబుల్. ఇట్లా నేను ఈ స్టేట్ని కూడా విజిబుల్లోకి మార్చొచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇక్కడ మనం వెయిట్ ఫర్ చూసాము, అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఎక్స్ప్లిసిట్గా టైమ్ అవుట్స్ గురించి కూడా చూసాం. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ. బాయ్.